హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ వారితో మాట్లాడు. నమస్కారం సార్. ఇవాళ లోక్సభ స్పీకర్ కోసం ఎన్నికలు జరిగాయి, సెలెక్ట్ చేసుకోవడం కూడా చూస్తాం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేశారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ తీసుకోకుండా బీజేపీని ఆయన మద్దతు అడిగిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి దీని గురించి ఏం చెప్తారు? ఈరోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. ఓం బిర్లా మళ్ళీ 17th లోక్సభలో ఆయన స్పీకర్గా పనిచేశాడు. మళ్ళీ ఇప్పుడు 18th లోక్సభలో కూడా ఆయన పనిచేస్తున్నాడు. ఇలాగా 10 ఏళ్ల పాటు స్పీకర్గా ఉన్నవాళ్ళు ఇప్పటివరకు 5 మంది ఉన్నారని చెప్తున్నారు. సో ఈయన కూడా ఒకరు. సో ఏదేమైనా బీజేపీ అనుకున్నది సాధించగలిగింది. సో కాంగ్రెస్ కానీ లేకపోతే ఇండియా కూటమి కూడా పట్టుబట్టలేదు ఓటింగ్ కోసం. వాళ్ళు నిలబెట్టారు, కానీ ఎందుకు నిలబెట్టారంటే ఒక రకంగా తమ నిరసన తెలియజేయడానికి నిలబెట్టారు. ఎందుకంటే మామూలుగా సంప్రదాయం ఏంటంటే స్పీకర్ అధికార పక్షం వైపు ఉంటే డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీ. సో ఆ ఆనవాయితీని వీళ్ళు బ్రేక్ చేశారు కాబట్టి మేము మా వైపు నుంచి ఒక క్యాండిడేట్ నిలబెడతామని నిలబెట్టారు తప్ప వాళ్ళు ఏమో ఓటింగ్కి పట్టుబట్టలేదు. అందుకని మూజువాణి ఓట్ అంటారు, వాయిస్ ఓట్ అంటారు ఇంగ్లీష్లో. సో వాయిస్ అంటే వాణి అంటే వాణి అనమాట, వాయిస్. సో వాయిస్ ఓట్ అంటే అర్థమైందంటే మామూలు ట్రెడిషన్ పద్ధతిలో అందరూ కూడా అరవడం, అంటే ఎస్కి ఎస్ ఆర్ నో చెప్పడం అనమాట. ఈయన స్పీకర్గా ఉండడానికి ఎంతమంది మీరు ఓకే చెప్తారంటే అందరూ ఆయ్ అని అరవస్తారు. సో ఆయ్ అంటే ఎస్ అని అర్థం అనమాట. ఒకవేళ సురేష్ స్పీకర్గా ఎంతమంది కోరుకుంటున్నారంటే నే అని అరుస్తారు. ఎన్ఏవై నే అంటే నో అని అర్థం. అది విచిత్రంగా ఉంటుంది, కానీ అది ఇంకా ట్రెడిషన్ మనకి ఉంది. సో ఎవరు గట్టిగా ఎక్కువ వాయిస్లు వినబడితే వాళ్ళు గెలిచినట్టు అనమాట. సో దీన్ని కౌంటింగ్ అట్లేమి ఉండదు. సో అంటే వీళ్ళు కూడా ఇండియా కూటమి కూడా ఫార్మల్గా ట్రై చేస్తుంది తప్ప వాళ్ళు ఏమీ దీన్ని ఏదో పద్ధతిలో మనం గెలుస్తామని వాళ్ళకి కూడా లేదు. ఎందుకంటే మెజారిటీ అటువైపు లేదు కాబట్టి క్లియర్గా వీళ్ళకి 292 మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూటమి ఎన్డీఏ కూటమి అభ్యర్థే స్పీకర్గా ఎన్నికవుతారనే విషయం వాళ్ళకి కూడా తెలుసు. సో అందుకని వాళ్ళు ఏమీ ఎవరినో చీల్చో లేకపోతే ఇంకోటి చేయడానికి వాళ్ళు ట్రై చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ ఉంది, ఆ మెజారిటీని మనం గౌరవిద్దాం, మనం ప్రతిపక్షంలో కూర్చుందామని కూటమి అనుకున్నది ఇండియా కూటమి. అందుకని వాళ్ళు ఏదైనా పద్ధతిలో చేయలేదు. అయితే దీని పట్ల మీ పెద్ద కాంట్రవర్సీ కానీ ఏమి జరగలేదు. కాకపోతే రాహుల్ గాంధీ మోడీ షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం, అట్లాగే రాహుల్ గాంధీ స్పీకర్ని ఒక కోరిక కోరాడు. అదేంటంటే గతంలో మీరు 5 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రతిపక్షాలు గొంతు నొక్కారు, ఈసారి మా బలం పెరిగింది కాబట్టి మా గొంతు నొక్కకండి, మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఈసారైనా ప్రభుత్వం నడపండి, పార్లమెంట్ని లోక్సభను నడపండి అని ఆయన కోరాడు. అది వైరల్ అయింది. అందులో వాస్తవం కూడా ఉంది. గతంలో మనం మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కింది, వాళ్ళ గట్టిగా మాట్లాడే కొంతమంది మీద కేసులు కూడా పెట్టించడం రకరకాలుగా చేసింది. సో ఇప్పుడు ఎన్డీఏ కూటమి కాబట్టి కనీసం అటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలని, అట్లాగే ప్రతిపక్ష బలం కూడా పెరిగింది కాబట్టి దానికి తగినట్టుగా ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం పెంచాలని రాహుల్ గాంధీ ఓం బిర్లాను కోరారు. అట్లాగే రాహుల్ గాంధీ సంప్రదాయ ప్రకారం రాహుల్ గాంధీ మోడీ కలిసి ఆయన్ని చైర్ వరకు తీసుకెళ్ళడం అవన్నీ కూడా యథావిధిగా నడిచాయి. సో దాని పట్ల పెద్ద ఇది లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చ జరుగుతున్నది ఏమంటే, ఒక పక్క మోడీ అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మోడీ అండ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వ్యతిరేకంగా ఉన్న ప్రత్యర్థిగా ఉన్న జగన్ మద్దతు వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఇక్కడ ఏంటంటే వైసీపీ కానీ మిగతా వాళ్ళు చెప్తున్నది, అక్కడ మిథున్ రెడ్డిని వాళ్ళు అడిగారు బీజేపీ వాళ్ళు. మిథున్ రెడ్డి జగన్ని కాంటాక్ట్ చేశాడు, జగన్ ఓకే చేశాడు అని చెప్తున్నారు. తెలుగుదేశం మీడియా ఎలా ప్రచారం చేస్తుందంటే అడక్కనే మద్దతు ఇచ్చారని ప్రచారం చేస్తుంది. అడక్కనే మద్దతు ఇస్తే వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? గతంలో కూడా తెలుగుదేశం కూడా అడక్కనే మద్దతు ఇచ్చిందిగా బీజేపీకి. అప్పుడు మరే బీజేపీ వైసీపీతో ఉంది, మేము ఇవ్వమని వీళ్ళు చెప్పాలి కదా, అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఏదేమైనా అడిగారా అడగలేదు పక్కన పెడితే, మోడీ జగన్ మద్దతు లేదా వైసీపీ మద్దతు ఎందుకు తీసుకున్నాడు? తీసుకుంటున్నట్టు ముందుగా తమ మిత్రపక్షాలైన జనసేన తెలుగుదేశానికి చెప్పారా అన్న చర్చ వస్తుంది.
చెప్పకపోతే మరి వీళ్ళ మధ్య అంటే తెలుగుదేశాన్ని జనసేనని కేర్ చేయట్లేదనే కదా అర్థం. ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలతో కూడా 3 ముక్కలాట ఆడుతున్నాడా మోడీ అన్న చర్చ ఇంతకుముందు ఉన్నింది, ఇప్పుడు వస్తుంది. ఇంతకుముందు కూడా ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీలకి 25 ఎంపీలు మోడీ ఖాతాలోనే ఉంటాయనేది ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఎందుకంటే మోడీని ఎదిరించే పరిస్థితి అక్కడ లేదు, చంద్రబాబుకి లేదు, జగన్కి లేదు. అది నిజానికి జగన్ కన్నా 20 కేసులు ఉన్నాయి, ఈడీ అండ్ సిబిఐ కేసులు, అక్రమాస్తుల కేసులు. చంద్రబాబు మీద కేసులు కూడా లేవు. ఈ ఈడీ కానీ సిబిఐ కానీ చంద్రబాబు మీద లేదు. మరి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడు అనేది అప్పుడు అందరూ చెప్పారు. కానీ చంద్రబాబు వ్యూహం ఏంటంటే మోడీతో మనం టైప్ అయితే ఎలక్షన్లో మ్యానిపులేట్ చేయొచ్చు, ఎలక్షన్ కమిషన్ మనకు అనుకూలంగా పనిచేయించుకోవచ్చు, లేదంటే జగన్ అరాచకాల్ని మనం భరించాల్సి ఉంటుంది, ఎలక్షనీరింగ్ అనేది కష్టమైపోతుంది, పోల్ మేనేజ్మెంట్ ప్రాబ్లం అయిపోతుంది అని చంద్రబాబు ఆలోచించాడు. అలాగే ఒకవేళ మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చి అక్కడ ఎలాగో మోడీ వస్తాడు కాబట్టి రేపొద్దున మళ్ళీ మనల్ని కేసులు చేసి అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో ఈ 2 కారణాలతో చంద్రబాబు బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నరే వహిస్తూ వచ్చాడు. సో ఆ రకంగా ఆయన సక్సెస్ కూడా అయ్యారు. ఆయన వ్యూహం ఖచ్చితంగా ఫలించింది. అది మామూలుగా ఫలించలేదు, బీభత్సంగా ఫలించింది. ఎందుకంటే ఆయన రాష్ట్రంలో ఇది జరిగితే చాలు అనుకున్నాడు. ఆయనకి దేశంలో కూడా ఈయన మీద ఆధారపడి ప్రభుత్వం ఏర్పడాలని పరిస్థితి ఏర్పడింది. సో అందువల్ల చంద్రబాబు అదేదో అంటారు నక్కతో దొక్కొచ్చాడు అన్నట్టుగా అయిపోయింది ఆయన పరిస్థితి. సో కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి ఉంటే అంటే చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి గవర్నమెంట్ నడిపే పరిస్థితి మోడీకి ఉన్నప్పుడు మరి చంద్రబాబుకి తెలియకుండా, పవన్ కళ్యాణ్కి తెలియకుండా జగన్ మద్దతు అడిగాడా అనేది ఇవాళ చర్చ నడుస్తుంది. అదే కానీ జరిగితే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఆయన ఇంపార్టెన్స్ మాటల్లో ఇస్తున్నాడు, విజిబుల్గా ఇస్తున్నాడు, కానీ యాక్షన్లో ఇవ్వట్లేదు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కదా నేను ఇప్పుడు రోజు నిన్ను ప్రతి పనికిమాలిన విషయాన్ని నిన్ను అడుగుతూ ఫ్రెండ్గా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు నేను అడగకపోతే అది మన ఇద్దరికి సంబంధించిన విషయాల్లో అప్పుడు నేనేమి ఇస్తున్నట్టు అంటే ఊరికే పని లేనప్పుడు నీకు ఇంపార్టెన్స్ ఇస్తుంటా, పని వచ్చినప్పుడు మాత్రం నేను పక్కన పెడుతుంటా. ఇలాగ మన లైఫ్లో కూడా చాలామందిని చూస్తుంటాం. అదే మోడీ చేస్తున్నాడా ఇప్పుడు? అందుకనే చంద్రబాబుకి ఇంపార్టెన్స్ లేదా? ఎలాగూ చంద్రబాబు మన నుంచి బయటికి వెళ్ళి ఆయన వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి చంద్రబాబుని ఏంది అడిగేది అనుకున్నాడా మోడీ అనేది తెలియదు. దీన్ని కవర్ చేయడానికి తెలుగుదేశం మీడియా ఆల్రెడీ స్టార్ట్ చేసింది. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని కన్సల్ట్ చేసే మోడీ జగన్ అడిగాడని ఇప్పుడు చెప్తుంది. నిన్నటి వరకు జగన్ అడగలేదు, జగనే ఇచ్చాడని చెప్పింది. ఈరోజు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వీళ్ళకి తెలిసే అడిగారంట. మరి తెలిస్తే వీళ్ళు అబ్జెక్ట్ చేయాలి కదా, ఎందుకు తీసుకుంటారు, మీకు మెజారిటీ ఉంది కదా, జగన్ అవసరం ఏంటి అని అడగాలి కదా మరి వీళ్ళు. సో ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంది. అంటే ఎన్డీఏ కూటమిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కన్ఫ్యూజన్ ఉంది. బీజేపీ ఎవరి వైపు, జగన్తో మరి ఎందుకు బీజేపీ కలుస్తుంది అంటే ఇది ఆబ్వియస్. నేను చాలాసార్లు చెప్పాను, బీజేపీకి జగన్ అవసరం ఉంది. ఎందుకు ఉందంటే ఒకటి రాజ్యసభలో 11 మంది ఉన్నారు, ఏదైనా బిల్లులు పెట్టాల్సినప్పుడు జగన్ అవసరం. రెండోది ఈ తెలుగుదేశం మీద జేడీయూ మీద డిపెండ్ అయ్యి ప్రభుత్వాన్ని నడపాల్సి వచ్చినప్పుడు రేపొద్దున వీళ్ళు ప్రెజర్ చేసే అవకాశం ఉంది. అలాగే మోడీకి ఇన్హెరెంట్గా పార్టీలో కూడా కొంత అపోజిషన్ ఉంది. రాజ్పుట్స్ యాంటీగా ఉన్నారు. ఆ తర్వాత అక్కడ యోగికి సంబంధించిన దాదాపు 50-60 మంది యోగి అభిమానులుగా ఉన్న ఎంపీలు మోడీకి యాంటీగా ఉన్నారని చెప్తున్నారు. ఈవెన్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన మోహన్ భగవత్ కూడా మోడీని విమర్శిస్తూ మాట్లాడాడు. అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా మోడీ పట్ల కొంత డిఫరెంట్గానే ఉన్నాడు. ఏదన్నా అయితే మోడీని పక్కన పెట్టి ఏ గడ్కారీనో తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల మోడీ ఏం చేస్తున్నాడు, హుషారుగా తన బలాన్ని పెంచుకోవాలనేది ప్లాన్ ఉంది మోడీకి. తన బలాన్ని పెంచుకోవాలంటే ఒకటి ఈ 2 కూటములకి బయట ఉన్నవాళ్ళు, ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమికి బయట ఉన్న ఎమ్మెల్యేలు 2, 3, 4 వాళ్ళని చేర్చుకోవడం. రెండవది అపోజిషన్లో ఇండియా కూటమిలో ఉన్న ఎంపీలని నయానో భయానో, అంటే భయానం అంటే ఆల్రెడీ కేసులు ఉన్నాయి, కొంతమంది ఆ కేసులని ప్రెజర్ చేయించడం, ఆ టైట్ చేయడం, వాళ్ళు టైట్ చేస్తే జైలుకా బీజేపీలోకా అన్న 2 ఆప్షన్లు మాత్రం ఇస్తారు. దాంతో జైలుకి బదులు ఇటు వస్తారనేది బీజేపీకి ఉన్న ఐడియా. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో 6 మంది ఎంపీల మీద ఇలాగే కేసులు ఉన్నాయి, వాటిని టైట్ చేస్తున్నారు.
సో అదొకటి. రెండవది తమ మిత్రపక్షాలనే చేల్చడం. తెలుగుదేశాన్ని చేల్చొచ్చు, రేపొద్దున జేడీయూని కూడా చేల్చొచ్చు. అలాగే మిత్రపక్షాలను చీల్చి ఆ ఎంపీలని తనలో కలుపుకోవడం. ఈ స్ట్రాటజీ వేస్తుంది. ఈ స్ట్రాటజీలో భాగంగా జగన్ అవసరం మోడీకి ఉంది. ఇక్కడ తేల్చుకోవాల్సిన తెలుగుదేశమే ఇప్పుడు. తెలుగుదేశం నిజానికి దమ్ముంటే ధిక్కరించాలి మోడీని.